Hello students, welcome to today's class. In this video lecture, we are going to learn about three compounds, their preparation, properties and applications. What are those compounds? First compound is PVC. Second compound, bakelite. And the third compound is polycarbonate. సో మనకి సిలబస్లో ఈ మూడు ఇచ్చారండి. ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని ఒక 5 మార్క్స్ క్వశ్చన్ కింద మనకు అడుగుతూ ఉంటారు. ఏంటంటే దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, దాని ఈక్వేషను, దాని ప్రాపర్టీస్, దాని అప్లికేషన్స్. సో మనం ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. మొదటిది పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్. వీటి గురించి మనం బాగా అర్థం చేసుకుందామన్న ఉద్దేశంతో ఆల్రెడీ మనం ఏం చేసామంటే మోనోమర్స్ ఎన్ని రకాలు మనం వాడతామనేవి ఒక లిస్ట్ రాసాం. ఒక 14-17 లిస్ట్ రాసాం. ఆ రాసినటువంటి లిస్ట్లో వీటి యొక్క మోనోమర్స్ అన్నీ ఉన్నాయి. సో ఏదైనా సిలబస్లో వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ పాలీవినైల్ క్లోరైడ్. ఈ పాలీవినైల్ క్లోరైడ్ గురించి మిమ్మల్ని ఎగ్జామినేషన్లో రాయండి అని అన్నారు అనుకోండి, మీరు మొదటగా ఎప్పుడైనా ఏం చేస్తారంటే ఇలా రాసేయండి. ఫస్ట్ CH2 డబల్ బాండ్ CHCl, దీని పేరు వినైల్ క్లోరైడ్. ఇలా యారో మార్క్ పెట్టుకో. యారో మార్క్ పైన ఎమల్షన్ పొలిమరైజేషన్ అని రాయి. సస్పెన్షన్ కూడా రాసుకోవచ్చు, నేను ఎమల్షన్ చెప్తున్నాను. ఎమల్షన్ పొలిమరైజేషన్ అని రాయండి. రాసి ప్లేస్లో హీట్ బెంజాయిల్ పెరాక్సైడ్. బెంజాయిల్ పెరాక్సైడ్ సమక్షంలో మనకు రియాక్షన్ జరుగుతుంది. ఇది ఇనిషియేటర్గా మనకి ఈ రియాక్షన్లో పనిచేస్తుంది. సో బెంజాయిల్ పెరాక్సైడ్ అని చెప్పేసి రాసుకుంటే అవతల పక్కకి వెళ్ళేసరికి CH2 సింగిల్ బాండ్ CHCl అని ఉంటుంది. ఇలా దీనికి N టైమ్స్ అనేవి ఈ మాలిక్యూల్ N టైమ్స్ అని చెప్పేసి తీసుకోండి. ఓకేనా అండి? సో ఇప్పుడు నేను ఇక్కడ బెంజాయిల్ పెరాక్సైడ్ ఇనిషియేటర్ అని అన్నాను. ఇలాంటివే ఒక్కొక్కసారి క్యాటలిస్ట్ అని రాస్తుంటాం, అంటే సందర్భాన్ని బట్టి రాస్తూ ఉంటాం. ఇంచుమించుగా రెండిట్లో ఏదైనా రాయొచ్చు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి. ఇనిషియేటర్కి క్యాటలిస్ట్కి ఉన్న తేడా ఏంటి అంటే, క్యాటలిస్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ జరుగుతున్న రియాక్షన్ ఫాస్టింగ్ చేస్తుంది. ఇనిషియేటర్ ఏంటంటే అసలు రియాక్షన్ ఇనిషియేట్ చేస్తుంది. ఇంతే తేడా ఈ రెండింటి మధ్యలో. సో ఇప్పుడు ఇలా ఒక ఈక్వేషన్ రాయి. ఈ ఈక్వేషన్ నువ్వు రాసినట్లయితే ఈ ఈక్వేషన్కి నీకు 1 మార్క్ ఇస్తారు, లేదా ఒక్కొక్కసారి ½ మార్క్ దీనికి పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో ఒక మార్క్ పెట్టుకుంటారు. సపోజ్ 1 మార్క్ ఇచ్చారనుకోండి, దీనికి ఒక మ్యాటర్ ఉంటుంది చూసారండి. ఆ మ్యాటర్ని మనం ఈ ఈక్వేషన్ చూసి రాసేయచ్చు. ఏంటి మ్యాటర్ రాసేటప్పుడు? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బెంజాయిల్ పెరాక్సైడ్ వినైల్ క్లోరైడ్ మాలిక్యూల్స్ అండర్గో ఎమల్షన్ పొలిమరైజేషన్ టు గివ్ పాలీవినైల్ క్లోరైడ్ బై హీటింగ్. ఓకేనండి? బై హీటింగ్ కూడా రాయక్కర్లే. ఎమల్షన్ పొలిమరైజేషన్ అంటే దానిలో హీట్ కూడా ఉంటుంది అని సింపుల్గా రాసేసాను. చూసారప్పుడు దీని యొక్క మ్యాటర్ రాయండి అంటే దీని యొక్క ఈక్వేషన్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్ రాయండి అని అన్నారు అనుకోండి. ఇలా నువ్వు పాలీవినైల్ క్లోరైడ్ అని హెడ్డింగ్ పెట్టు, దీని సైడ్ హెడ్డింగ్ ప్రిపరేషన్ అని పెట్టి ఈ ఈక్వేషన్ చదువు. ఒకసారి చదివింది అక్కడ రాసుకోవడం అంతే. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బెంజాయిల్ పెరాక్సైడ్ వినైల్ క్లోరైడ్ మాలిక్యూల్స్ అండర్గో ఎమల్షన్ పొలిమరైజేషన్ టు గివ్ పాలీవినైల్ క్లోరైడ్ PVC. అంతే, ప్రిపరేషన్ అయిపోయింది. PVC అని మనకు తెలుసుగా, ఎలక్ట్రికల్ పైపులకి వాటికి తయారు చేసేది. దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఏ ప్లాస్టిక్ మెటీరియల్ నువ్వు రాసినా నువ్వు మొదట ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ప్లాస్టిక్ మెటీరియల్స్ వాటర్ రిపెలెంట్, వాటర్ని తీసుకో. కాబట్టి నువ్వు సింపుల్గా ఇలా రాసేయచ్చు, PVC ఈజ్ వాటర్ రిపెలెంట్ రాయచ్చు. 2 PVC నాన్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ 2 ప్రాపర్టీస్ రాస్తే దానికి అక్కడ వాళ్ళు వేయాల్సిన మార్కులు వాళ్ళు వేసేస్తారు. అది కాదండి, ఇంకా PVC గురించి ప్రత్యేకంగా ఇంకేమన్నా మనం రాయొచ్చా అని అంటే, దీని యొక్క సాఫ్టనింగ్ పాయింట్ ఎంత అంటే 148 degrees సెంటీగ్రేడ్. ఆ ప్లేస్లో ఇది కరిగిపోతుంది, అంటే సాఫ్ట్గా తయారైపోతుంది, ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ అవుతుంది. అలాగే దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ
గ్రావిటీ దీని కనుక తీసుకున్నట్లయితే 1.33 ఉంటుంది దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ. ఇంకొక ప్రాపర్టీ ప్రత్యేకంగా ఏదైనా రాద్దామని అనుకున్నట్లయితే కనుక ఇది ఇన్సాల్యుబుల్ ఇన్ ఇనార్గానిక్ యాసిడ్స్. ఇనార్గానిక్ యాసిడ్స్లో కరగదు. ఇనార్గానిక్ యాసిడ్స్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఇవన్నీ ఇనార్గానిక్ యాసిడ్స్ అనమాట. ఆర్గానిక్ యాసిడ్స్ అంటే వేరు, ఎసిటిక్ యాసిడ్ అలా వస్తుంటాయి. ఆర్గానిక్ యాసిడ్స్ అంటే వాటి గురించి కాదు, వాటిలో అయితే కనుక కరుగుతుంది. ఇదైతే కనుక ఇన్సాల్యుబుల్ ఇన్ ఇనార్గానిక్ యాసిడ్స్. ఆర్గానిక్ యాసిడ్స్లో కొంచెంగా అది మెల్ట్ అవుతుందండి, అవ్వకుండా కూడా ఈ మధ్యకాలంలో తయారు చేస్తున్నారు దానిలో చాలా ఎడిటివ్స్ని కలిపి. మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే దీనిలో ఏవైనా ఒక 2 కానీ 3 కానీ ప్రాపర్టీస్ రాయండి అని అంటారు. ప్రాపర్టీస్ 2 కానీ 3 కానీ రాయండి అని అన్నప్పుడు మనం ఇమీడియట్గా ఏ ప్లాస్టిక్ మెటీరియల్ అయినా కానీ మన సిలబస్లో ఇచ్చి మాట్లాడుతున్నాం, వాటిల్లో ఏది తీసుకున్నా కానీ ఇలా రాసేయచ్చు. ఏంటంటే వాటర్ రిపెలెంట్, నాన్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, 2 అక్కడ గొడవ అయిపోతుంది ఫస్ట్. తర్వాత నువ్వు దీంట్లో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది సాఫ్టనింగ్ పాయింట్ వచ్చి 148 degrees సెంటిగ్రేడ్. ప్లాస్టిక్స్లో మెల్టింగ్ పాయింట్ అని రాయకూడదు అనమాట, సాఫ్టనింగ్ పాయింట్ అని రాయాలి. మెటల్స్కి అయితే మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అది లిక్విడ్ అవుతుంది. ప్లాస్టిక్స్ అలా కాదు, ఒక రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో లిక్విడ్ అవుతూ ఉంటాయి, అందుకోసం వాటిని మనం సాఫ్టనింగ్ పాయింట్ అని చెప్పేసి రాస్తాం. సాఫ్టనింగ్ పాయింట్ వచ్చి 148 degrees, స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చి 1.33, ఇన్సాల్యుబుల్ ఇన్ ఇనార్గానిక్ యాసిడ్స్. ఉపయోగాలు అంటే అప్లికేషన్స్ ఏంటి? అప్లికేషన్స్ ఏంటి అంటే వాటర్ పైప్స్ని తయారు చేయొచ్చు, బాటిల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, అలాగే ఎలక్ట్రికల్ పైప్స్, మెయిన్ అది ఎలక్ట్రికల్ పైప్స్ని దాంతో తయారు చేసుకోవచ్చు. యాసిడ్ క్యారింగ్ బాటిల్స్ని తయారు చేయొచ్చు. హెల్మెట్స్ మనం పెట్టుకుంటాం కదా, సేఫ్టీ హెల్మెట్స్ని తయారు చేయొచ్చు. ఇంకా ఏదన్నా కావాలంటే టాయ్స్ని తయారు చేయొచ్చు, పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉంటుంది సరండి, ఆ టాయ్స్ని తయారు చేయొచ్చు. కొన్ని రకాలైనటువంటి బుషెస్ని తయారు చేయొచ్చు, ప్లాస్టిక్ బుష్లు తయారు చేస్తారో ఆ బుషెస్ని వాటిని తయారు చేయొచ్చు. ఇంకా నీకేం తెలిస్తే అవి కూడా రాసుకో, ఇబ్బంది ఏం లేదు. సో ఒక 5 మార్కుల క్వశ్చన్కి సరిపోతుంది అనమాట. సో దీనికి 1.5 మార్క్, అంటే ఇక్కడ ఒక 1 మార్క్ ఇస్తే ప్రిపరేషన్ రాసినందుకు ఒక 1/2 మార్క్, లేదా దీనికి 1 మార్క్ ఇస్తే దీనికి ఒక 1/2 మార్క్. ఇక్కడ నీకు 1.5 మార్క్ ఈ ప్లేస్లో ఇచ్చేస్తారు. ఇప్పుడు నీకు ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్ అవన్నీ కలిపేసి మీకు మిగతా ఉన్నటువంటి మార్కులు 3.5 మార్క్స్ దానికి ఇస్తారు. టోటల్ మీద 5 మార్క్స్కి ఈ క్వశ్చన్ మనం ఈజీగా రాయొచ్చు. ఇదట్లయా. దీని తర్వాత బ్యాక్ లైట్. యాక్చువల్గా అండి వాక్ లైట్ అని పిలవాలంట, ఏదో మాకు ఎలా అలవాటు అయిపోయింది బ్యాక్ లైట్ అని పిలవటం. సో ఈ బ్యాక్ లైట్ అనే దాన్ని ఎలా తయారు చేస్తారు, దీనికి కూడా ఇలాగే ప్రిపరేషన్ ఉంటుంది, ప్రాపర్టీస్ ఉంటాయి, యూజెస్ ఉంటాయి. ఒకసారి చూద్దామండి. ఈ బ్యాక్ లైట్ని తయారు చేసేటప్పుడు అండి కొంచెం ఎక్కువ ఈక్వేషన్స్ వస్తాయి, కాబట్టి ఇది 6 మార్కులకి 7 మార్కులకి అడుగుతూ ఉంటారు అనమాట. ముందుగా దీన్ని ఏ ప్రిపరేషన్ యూజ్ చేస్తామంటే కాండెన్సేషన్ పొలిమరైజేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తాము. ఇందా చెప్పుకున్న పీవీసీకి ఎడిషన్ పొలిమరైజేషన్. సో ఈ కాండెన్సేషన్ పొలిమరైజేషన్ టెక్నిక్లో తీసుకునేటటువంటి మోనోమర్స్ ఏంటి? నేను 2 చాక్ పీసులను యూజ్ చేసి మీకు చెప్తానండి, ఒకసారి చూడాలి. ఇలా ఒక బెంజిన్ రింగ్ తీసుకో, ఈ బెంజిన్ రింగ్ పైన OH అని రాయి. ఇప్పుడు దీని పేరు ఏమవుతుంది అంటే ఫినోల్. ఈ ఫినోల్కి ఫార్మాల్డిహైడ్ని కలపాలి, CH2 డబుల్ బాండ్ O. దీన్ని ఫార్మాల్డిహైడ్ అని అంటారు. ఫార్మాల్డిహైడ్ అని చెప్పేసి రాస్తాం. ఈ ఫినోల్కి ఫార్మాల్డిహైడ్ని కలిపినప్పుడు ఏదైనా ఒక యాసిడ్ సమక్షంలో కనుక తీసుకున్నట్లయితే, యాసిడ్ ప్రెజెన్స్లో కనుక తీసుకుంటే ఈ ప్లేస్లో నీకు ఏం ఏర్పడుతుందంటే ఫినోల్ ఫార్మాల్డిహైడ్ రెజిన్ ఏర్పడుతుంది. ఫినోల్ ఫార్మాల్డిహైడ్ రెజిన్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి రెజిన్కి ఫర్దర్గా మనం పొలిమరైజ్ చేసినప్పుడు ఇక్కడ హెక్సా మిథైలీన్ టెట్రమీన్
హెక్సామిథైలిన్ టెట్రిమైన్ అనేటువంటి కాంపౌండ్ అని కనుక వేస్తే ఫైనల్గా ఇక్కడ నీకు బ్యాక్ లైట్ వస్తుంది. ఈక్వేషన్ని రాసే విధానం ఇది ఒకటండి. ఇలా ఈక్వేషన్ కనుక నువ్వు రాసినట్లయితే నీకు ఎగ్జామినేషన్లో ఆ ఈక్వేషన్కి ఎన్ని మార్కులు డిసైడ్ చేస్తారో అన్ని ఫుల్ మార్క్స్ అయితే రావు, హాఫ్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే దీనిలో ఈక్వేషన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి నేను మొదటిది రాస్తున్నాను. ఏం రాశాను? ఫినాల్ని ఫార్మాల్డిహైడ్తో కనుక యాసిడ్ సమస్యలో ట్రీట్ చేసినట్లయితే ఫినాల్ ఫార్మాల్డిహైడ్ రెజిన్ వస్తుంది. ఫినాల్ ఫార్మాల్డిహైడ్ రెజిన్కి హెక్సామిథైలిన్ టెట్రమీన్ అనేటటువంటి కాంపౌండ్ వేసినట్లయితే బ్యాక్లైట్ అనేటటువంటి కాంపౌండ్ వస్తుంది. ఇది ఒక విధానం రాసేది. ఫుల్ మార్క్స్ వచ్చే విధానం ఇంకోటి చెప్తాను చూడు. అంటే దీనిలో కొంచెంగా మెకానిజం రాసుకుంటూ వెళ్తాం, పూర్తిగా కాదు కానీ కొంచెంగా రాసుకుంటూ వెళ్తాం మెకానిజం. అది కూడా మనం రాయాలన్నమాట ఎగ్జామినేషన్లో. అంటే నా ఉద్దేశం ఇది రాసినా రాపోయినా నేను ఇప్పుడు చెప్పేది రాయాలి. ఇప్పుడు ఎవరన్నా చెప్పేది నాకు టఫ్గా ఉంది నేను రాయలేను అనుకుంటే ఇలా రాస్తే కనుక మార్కులు పోకుండా కొన్ని మార్కులు అన్నా మీకు వస్తాయి. ఇస్ దట్ క్లియర్? సరే, ఇప్పుడు నేను చెప్తా చూడండి ఎలా రాయాలన్నది. అంటే ఇది మొదటి విధానం. రెండో విధానం చెప్తున్నాను. ఇలా మీరు 2 రంగులు వేసి ఏం వేయక్కర్లే, కాబట్టి మీకు తెలుస్తుంది, కొంచెం బాగా కనబడుతుందని నేను ఇలా వేస్తున్నా. దీని పేరు ఫినోల్. దీనికి ఎవరిని కలిపాను? CH2 డబుల్ బాండ్ O. దీని పేరు ఫార్మాల్డిహైడ్. ఏ సమక్షంలో? యాసిడ్ సమక్షంలో కలిపాం. యాసిడ్ అంటే ఏంటండి? H+ అయాన్లు ఉంటాయి. బేస్ సమక్షంలో కూడా రియాక్షన్ చేయొచ్చు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఒక యాసిడ్ని కలిపాను. యాసిడ్ అంటే ఏముంటాయి మీకు? H+ అయాన్స్ ఉంటాయి. ఇప్పుడు CH2 డబుల్ బాండ్ Oకి H+ అయాన్ కనుక వచ్చింది అనుకోండి, వెంటనే ఈ ఆక్సిజన్ పక్కకి ఆ H+ అయాన్ వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? CH2 సింగిల్ బాండ్ OH అవుతుంది. ఆ CH2OH అనే దాంట్లో కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎందుకంటే ఎక్కడున్న ఎలక్ట్రాన్లు ఈ ప్లేస్లోకి వెళ్ళాయి కాబట్టి. సో ఈ ప్లస్ ఛార్జ్ వచ్చినటువంటిది ఏమవుతుందంటే ఆర్థో పొజిషన్లోను పారా పొజిషన్లోను వెళ్ళి ఈ బెంజీన్ రింగ్కి అటాచ్ అవుతాం. సరేనమ్మా? సో ఏంటి సార్ మరి మీరేం చూపించట్లేదు H+ వచ్చినట్టు ఇలా అంటే? అవన్నీ అక్కర్లేదు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. మామూలుగా చెప్తున్నా మీకు ఏం జరుగుతుంది అన్నది. దీన్ని కలిపితే ఏమవుతుందో గుర్తుపెట్టుకో చాలు. ఏంటి ఏర్పడేటటువంటిది? ఇలా ఒక బెంజీన్ రింగ్ ఉండి దీనిపైన OH గ్రూప్ ఉండి దీని పక్కకు వచ్చి CH2OH అని కలుస్తుంది. నేను కావాలని వేరు కలర్స్ రాస్తున్నాను, మీరు ఎగ్జామ్లో 2 కలర్స్ రాయక్కర్లేదు. CH2OH కలుస్తుంది. ఓకేనండి? అలాగే ఇది పారా పొజిషన్లో కూడా కలుస్తుంది. CH2OH. మరి దీన్ని ఆర్థోహైడ్రాక్సీ మెథైల్ ఫినోల్ అని అంటారు, అలాగే పారాహైడ్రాక్సీ మెథైల్ ఫినోల్ అని చెప్పేసి అంటారు. ఇస్ దట్ క్లియర్? ఈ 2 కాంపౌండ్స్లో నేను దీన్ని తీసుకుని రియాక్షన్ వేస్తున్నాను. ఓకేనా? దాంతో రియాక్షన్స్ ఉండే టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి. ఇందులో చాలా రకాల రియాక్షన్ మెథడ్స్ ఉంటాయి. నాకు తెలిసి దీంట్లో 3 రకాలు ఉన్నాయి. 3 కొంచెం ఈజియెస్ట్ వే అని నేను తీసుకున్నాను. సో ఆర్థోహైడ్రాక్సీ మెథైల్ ఫినోల్ అనే దాన్ని తీసుకుని నేను రియాక్షన్ చేస్తున్నాను. చూడండి, ఇలాంటి మాలిక్యూల్స్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కలుస్తూ ముందుకు వెళ్తాయి. ఇది ఇలాంటివి 3 తీసుకో మాలిక్యూల్స్ ఈ ప్లేస్లో. బెంజీన్ రింగు, దానిపైన OH, ఈ పక్కన CH2, దాని పక్కన OH. ఇక్కడ నేను ఒక H రాస్తున్నా, అంటే ఆల్రెడీ ఉంది, నాకు ఇక్కడ చూపించలేదు, ఈ ప్లేస్లో చూపించాను. ప్లస్ మరలా బెంజీన్ రింగు, దీని పైన ఒక OH, ఇటువైపు పక్కన ఒక H, ఇటువైపు పక్కన ఒక CH2OH. అంటే ఇలాంటి మాలిక్యూల్స్ని 3 మాలిక్యూల్స్ని తీసుకుంటున్నాను నేను. ప్లస్ బెంజీన్ రింగ్, దీనిపైన OH, ఈ పక్కన CH2-OH,
ఈ పక్కన హెచ్. ఓకేనండి. ఐ టుక్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ మెథైల్ హైడ్రాక్సీ ఆర్థోహైడ్రాక్సీ మెథైల్ ఫినోల్. ఆ 3 మాలిక్యూల్స్ నేను తీసుకున్న ఆ కాంపౌండ్ని. ఓకేనా? తీసుకున్నప్పుడు ఇక్కడ ఇలా చూస్తే మీకు ఏం అర్థమవుతుందండి? చాలా ఈజీగా చెప్పచ్చు. ఈ హెచ్ ఈ ఓహెచ్ కలిపి వాటర్ మాలిక్యూల్ పోతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ ఇక్కడ ఉన్న ఓహెచ్ కలిపి వాటర్ మాలిక్యూల్ పోతుంది. ఎక్కడ ఉన్నటువంటి ఈ ఓహెచ్ అవతల పక్కన ఇంకా మాలిక్యూల్స్ ఉంటే దాన్ని హెచ్తో కలుస్తుంది. ఎక్కడ ఉన్నటువంటి హెచ్ యువతల పక్కన ఇంకా CH2OH నుండి దాంతో కలుస్తుంది. పొలిమరైజేషన్ రియాక్షన్ కదండి. సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కలుస్తాయి. ఇస్ దట్ క్లియర్? ఫైనల్గా నీకు ఏర్పడినటువంటి మాలిక్యూల్ టోటల్ మాలిక్యూల్ని ఇక్కడ ఏముందో ఆ మాలిక్యూల్ అక్కడ రాయి. ఇక్కడ నేను అడ్డు రాకుండా రాసే ప్రయత్నం చేస్తాను. ఇలా ఒక బెంజీన్ రింగ్ ఉంది. ఓకేనండి, ఇది మొదటిది. దీని పక్కనే మళ్ళీ ఇంకొక బెంజీన్ రింగ్ ఉంది. ఇది రెండోది. దీని పక్కనే మళ్ళీ ఇంకొక బెంజీన్ రింగ్ ఉంది. ఇది మూడో బెంజీన్ రింగు. అన్ని బెంజీన్ రింగుల పైన ఏమున్నాయి? OH 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 3 OHలు ఉన్నాయి. దీనికి యువతల పక్కన ఇలా గీత ఉంది. అంటే ఆ హెచ్తో ఉన్న గీత ఉంది కాబట్టి ఇలా గీత రాస్తున్నా. ఇది ఈ చివరికి వెళ్ళేసరికి CH2 వచ్చి దాని పక్కన ఒక గీత ఉంది. అంటే ఇది CH2 వచ్చి దాని పక్కన ఒక గీత ఉంది చివర. కాబట్టి ఇక్కడ ఒక CH2 పెట్టి అలా ఒక గీత పెట్టాను. ఈ బెంజీన్ రింగ్కి మధ్యలో ఎవరు వెళ్ళిపోయారు? వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయింది. అందుకనే కండెన్సేషన్ పొలిమరైజేషన్. వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతే ఎవరు మిగిలారు? CH2 మిగిలింది. సో ఈ ప్లేస్లో CH2, అదేవిధంగా ఇక్కడ CH2. ఒకసారి చూసుకోండి మాలిక్యూల్ని. హెచ్ వెళ్ళిపోయింది, చిన్న గీత ఇలా వేసా. బెంజీన్ రింగ్ వేసాం. దీనిపైన OH ఉంది, ఈ పైన OH ఉంది. ఇలా వెళ్తే CH2, ఈ గీతకు CH2 ఉంది. ఈ CH2 తర్వాత ఈ మొత్తం మాలిక్యూల్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గీత కనెక్ట్ అవ్వాలి. ఇది దీనికి కనెక్ట్ అయింది. మరలా బెంజీన్ రింగ్ ఉంది, ఇక్కడ బెంజీన్ రింగ్ ఉంది. దీనిపైన OH, దీనిపైన OH. ఈ గీత వెళ్ళి CH2 కనెక్ట్ అయింది. ఇలా వెళ్ళి CH2 కనెక్ట్ అయింది. ఈ CH2 దగ్గర వాటర్ మాలిక్యూల్ ఎగిరిపోయింది కాబట్టి ఇది వచ్చి ఈ CH2 దీనికి కనెక్ట్ అయింది. కాబట్టి ఈ CH2 వచ్చి దీనికి కనెక్ట్ అయింది. మళ్ళీ బెంజీన్ రింగ్, ఇదిగో బెంజీన్ రింగ్, దానిపైన OH, ఈ చివరికి వెళ్తే CH2, ఇక్కడికి వెళ్తే CH2, పక్కన ఉన్న గీత, ఆ పక్కన ఉన్న గీత. సో అలా మనకి ఒక రెజిన్ ఏర్పడింది. రెజిన్ అని ఎందుకు అంటున్నారండి అని నాకు తెలుసు కాబట్టి చెప్పారు రెజిన్ అని. దీంట్లో ఎవరెవరు కలిసారండి? ఫినాల్కి ఎవరు కలిసారు? ఫార్మాల్డిహైడ్ కలిసింది. సో ఏర్పడినటువంటి రెజిన్ ఏమంటారంటే ఫినోల్ ఫార్మాల్డిహైడ్ రెజిన్ అంటారు. ఫినోల్ ఫార్మాల్డిహైడ్ రెజిన్ అనేది ఏర్పడింది. ఇస్ దట్ క్లియర్? దీని నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే అలాంటి మాలిక్యూల్స్ని మనం రెండింటిని తీసుకోవాలి. ఇక్కడ కింద ప్లేస్ లేదు కాబట్టి నేను ఆ పైన రాస్తున్నా. దీన్ని ఇదంతా నోట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. లేదంటే వీడియో ఒకసారి పాజ్ చేసి నోట్స్ రాసుకోండి. మరి ముందుకెళ్ళినా మీరు వీడియో పాజ్ చేసే అవకాశం ఉంది కదా, సో ఆపి ఒకసారి రాసుకోండి. ఫినాల్ ఫార్మాల్డిహైడ్ అనేటటువంటి ఆ మాలిక్యూల్స్ని 2 మాలిక్యూల్స్ నేను తీసుకుంటున్నాను. ఎలా తీసుకుంటున్నాను చూడండి ఒకసారి. ఇది మొదటిది, రెండో మాలిక్యూల్ అంటే బెంజీన్ రింగ్ రెండోది, ఇది మూడోది. దీనికి ఇలా పక్కన గీత, ఈ పైన OH, ఇక్కడ CH2, మరలా CH2, ఈ పైన OH, ఇక్కడ ఒక OH, ఈ పక్కన గీత. ఆ మాలిక్యూల్ తీసుకున్నాను. అలాంటిది ఇంకో మాలిక్యూల్ తీసుకుంటున్నాను కానీ ఆ మాలిక్యూల్ దీనికి కరెక్ట్గా మిర్రర్ ఇమేజ్ని తీసుకుంటున్నాను. అంటే దీన్ని ఇలా పెడితే అద్దంలో ఈ మాలిక్యూల్ ఎలా కనబడుతుందో అలా ఉండేలాగా రెండో మాలిక్యూల్ దీని కింద రాస్తున్నాను. స్ట్రక్చర్కి ఈజీగా ఉంటుంది మనకి. ఒకసారి చూడు. ఈ పై మాలిక్యూలు మరలా పైన ఉన్నటువంటి బెంజీను,
అంటే ఈ పైన చూపించినట్టు బెంజిన్, ఇదే బెంజిన్. దీని యొక్క అద్దంలో పడినటువంటి ఇమేజ్, మిర్రర్ ఇమేజ్. OH ఈత, ఇటు CH2 ఇది, మరలా OH, మరలా CH2, దీన్ని ఇక్కడ కలిపాను, ఇది OH, ఇది ఇలా గీత. ఓకేనండి. సో ఇలా దీని యొక్క మిర్రర్ ఇమేజ్ని తీసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, మిర్రర్ ఇమేజ్ అంటే ఇటు CH2 ఇటు కనబడితే ఈ CH2 ఇటు ఉండాలి అని. అలా కాదు, అదే బాహుబలి సినిమా మీద రీసెర్చ్ చేసినట్టు చేయకండి. శివలింగం మోస్తే నీళ్ళలో ఎలా కనబడింది, భుజం ఎటు కనబడింది, అది కాదు. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇలాంటి మాలిక్యూల్, రెండో మాలిక్యూల్ నేను తీసుకున్నాను. ఈ రెండింటిని కలుపుదామని నా ఉద్దేశం. అంటే క్రాస్ లింకింగ్ ఇద్దామని చెప్పేసి. క్రాస్ లింకింగ్ ఇవ్వటం కోసం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక కాంపౌండ్ని కలుపుతాం. దాన్ని CH2 6 times CN4 అని అంటారు. హెక్సా 6 హెక్సా మెథిలీన్ టెట్రమీన్, 4 Nలు ఉన్నాయి కాబట్టి టెట్రమీన్. దీని పేరు హెక్సా మెథిలీన్ టెట్రమీన్ అనే కాంపౌండ్ కనుక ఇచ్చినట్లయితే ఇందులో ఉన్నటువంటి ఈ CH2 గ్రూప్స్ వచ్చి ఈ ప్లేస్లోను మళ్ళీ ఒకటి వదిలేసేసి ఈ ప్లేస్లోను కలుస్తాయి. ఓకేనండి. సో అలా కలిసినప్పుడు ఏర్పడిన మాలిక్యూల్ ఏంటి, అక్కడ ఉన్న స్ట్రక్చర్ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ నేను ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను. చూడు, బెంజీన్, 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 మళ్ళా బెంజీన్, బెంజీన్, బెంజీన్. దీంట్లో ఇలా ఒక గీత, ఇది ఒక OH, ఇది CH2, ఇది ఒక OH, ఇది ఒక CH2, ఇది ఒక OH, ఇక్కడ ఒక CH2. అంటే ఇక్కడ CH2 వేద్దామా? అలా గీత వదిలేసినా అవే మీనింగ్స్ వస్తాయి అనుకోండి. సో CH2 వేద్దాం, అక్కడ వేసాం కదా. అలాగే ఇక్కడ ఒక OH, ఇటు ఒక గీత, ఒక CH2, OH, CH2, ఇక్కడ OH, CH2. సో ఇక్కడ ఏదైతే వేసానో దాన్ని నేను అక్కడికి క్యారీ ఫార్వర్డ్ చేశాను. చేసినప్పుడు ఇక్కడ మీరు కలిపినటువంటి ఈ హెక్సామెథిలీన్ అనేటటువంటి దానివల్ల ఏమవుతుంది అంటే ఈ మధ్యలో CH2లు కొత్తగా చేరుతాయి. కొత్తగా CH2 క్రాస్ లింక్ అవుతుంది. ఇది 1, రెండో పొజిషన్లో వదిలేయి, మూడో పొజిషన్లో వెయ్యి. ఎందుకుసారి రెండో పొజిషన్ వదిలేయాలంటే మాలిక్యూల్ అలా ఫార్మ్ అవ్వదండి. ఎందుకంటే దాని మధ్యలో రిపల్సివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మధ్యలో రానివ్వదు అనమాట. స్టిరిక్ హిండ్రెన్స్ అని చెప్పేసి అంటారు. అది రానివ్వకుండా ఇలా మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి ఈ మాలిక్యూల్ పేరు బ్యాక్లైట్. ఇస్ దట్ క్లియర్? ఇలా మనం బ్యాక్లైట్ అనేటటువంటి కాంపౌండ్ని మనం చేయగలం, అంటే తయారు చేయొచ్చు. ఈ రియాక్షన్ మెకానిజం ఇదంతా వేసినందుకు ఎక్కువ మార్కులు ఇస్తారనమాట. అందరికీ అర్థమైనట్టేనా? ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, అయినా ఏంటిది అంతా ఇంత మేము ఎలా గుర్తుపెట్టుకోగలుగుతామండి అని అనుకుంటారు. ఏం లేదండి, మీకు ఆల్రెడీ గుర్తుంటుంది. జస్ట్ పిల్లలు భయపడతారు అంతే. మీరు అలాగా ఇప్పుడు నేను మరలా వేస్తాను, సేమ్ మొత్తం అన్నీ వేస్తాను. నాతో పాటు మీకు గుర్తుందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనమ్మా? నేను మరలా ఇక్కడ వేసినటువంటి దాన్ని మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. రిపీట్ చేసినప్పుడు మీకు గుర్తుందో లేదో అన్న విషయాన్ని మీరు ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. ఓకేనా? నేను రిమూవ్ చేసేస్తాను చూడండి అంతా. సో ఇప్పుడు మీరు నాతో పాటు రిపీట్ చేయాలి. నేను ఏం మాట్లాడుతున్నాను అన్నది మీరు రిపీట్ చేయాలి. చూడండి, ఇది బెంజీన్, ఒకే చాక్పీస్తో రాస్తున్నాను. దీనిపైన OH ఉంటే దీన్ని ఏమంటారు? ఫినోల్. దీనికి ఎవరిని కలపాలన్నాను? CH2 డబల్ బాండ్ O. దీని పేరండి ఫార్మాల్డిహైడ్. ఈ రెండింటిని మనం రియాక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏదైనా ఒక యాసిడ్ ప్రెజెన్స్లో కనుక తీసుకున్నట్లయితే ఆర్థో పొజిషన్లో CH2OH, పారా పొజిషన్లో CH2OH రెండు కలుస్తాయి మనకి. అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? ఇలా బెంజీన్ కనుక తీసుకుంటే దీనిపైన OH,
ఆర్థో పొజిషన్లో CH2OH వస్తుంది. అదేవిధంగా పారా పొజిషన్లో CH2OH వస్తుంది. ఈ 2 రకాల కాంపౌండ్స్ ఏర్పడతాయి అండి. ఆర్థో హైడ్రాక్సిమెథైల్ ఫినోల్ వస్తుంది, అలాగే పారా హైడ్రాక్సిమెథైల్ ఫినోల్ ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు నేను కేవలం ఈ ఆర్థో హైడ్రాక్సీ కాంపౌండ్ ఒక్కదాన్నే తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో. అలాంటివి ఎన్ని తీసుకోవాలి? 3ని మనం తీసుకోవాలి. 3 రాస్తున్నా చూడు. ఇది బెంజీన్ రింగ్, దీనిపైన OH, ఇక్కడ CH2OH, ఇక్కడ ఏం పెట్టుకోవాలి మనం? H అని పెట్టుకోవాలి. అదేవిధంగా రెండో మాలిక్యూల్. సార్ మరి ఆ పారా ఏర్పడింది కదా, దాన్ని అలా వదిలేయటమేనా అంటే వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు. దాంతో జరిగే రియాక్షన్స్ వేరే ఉంటాయి, వాటి గురించి మనం ఏమీ నేర్చుకోకర్లే. ఇక్కడ CH2OH చిన్న డాష్ పెట్టాను ఇక్కడ, ఎందుకంటే HOH కలిపి తీసేయడం కోసం అని చెప్పేసి స్మాల్ డాష్ నేను చూపిస్తున్నాను. అలా మూడో మాలిక్యూల్ ఇంజిన్, ఈ ప్లేస్లో H, ఇక్కడ OH, ఈ చివర CH2OH. ఏం జరుగుతుంది రియాక్షన్లో? ఈ HOH కలిపి వాటర్ పోతుంది, ఈ HOH కలిపి వాటర్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడున్న H అవతల పక్కన ఉన్న దాంతో OHతో కలుస్తుంది, ఇక్కడున్న OH అటు పక్కన ఉన్నటువంటి H తోటి కలుస్తుంది. ఫైనల్గా మీకు వచ్చేటువంటి మాలిక్యూల్ ఏమవుతుంది అంటే ఇలా 1 2 3 బెంజీన్ రింగ్స్ వేసుకోండి. OH OH OH, ఇటువైపు పక్కన CH2, ఇటువైపు పక్కన H, ఈ మధ్యలో CH2, ఈ మధ్యలో CH2 అనే కాంపౌండ్ వస్తుంది. ఇక్కడ ఈ కాంపౌండ్ ఏంటండి? ఫినాల్కి ఫార్మాల్డిహైడ్ని కలిపావు కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఫినోల్ ఫార్మాల్డిహైడ్ రెజిన్. మీరు రెజిన్ అని రాయబోయిన పర్లేదులేండి, ఫినోల్ ఫార్మాల్డిహైడ్ అనే కాంపౌండ్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? అక్కడ ఏర్పడినటువంటి మాలిక్యూల్స్ రెండింటిని మనం తీసుకోవాలి. రెండింటిని తీసుకుంటే ఏమవుతుందండి? ఇది ఒక బెంజీన్, దీనిపైన OH, ఈ పక్కన ఇలా గ్రేత, ఇక్కడ CH2. పర్లేదు కదా, నేను ఫాస్ట్గా వేస్తున్నాను, రెండోసారి చెప్పడమే కదా ఇది. మళ్ళీ OH CH2, బెంజీన్ రింగ్ OH, ఈ పక్కన CH2. ఇది అక్కడ ఉన్న మాలిక్యూల్ ఇక్కడ తీసుకొచ్చాను. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ని వేయాలి. ఇలా OH ఇక్కడ ఇలా పెట్టి దీన్ని CH2 ఇక్కడ తీసుకెళ్ళు, మళ్ళీ బెంజీన్ రింగ్ ఇక్కడ కింద OH, ఈ CH2, మరలా బెంజీన్ రింగ్, దీనికి ఇక్కడ OH, ఈ ప్లేస్లో CH2. ఇలా 2 మాలిక్యూల్స్ని నేను తీసుకున్నాను. ఈ 2 మాలిక్యూల్స్ని తీసుకుని మనం కలపాలి అన్నప్పుడు దేన్ని కలిపాం ఇక్కడ అంటే హెక్సామెథిలీన్ టెట్రమీన్ అనే కాంపౌండ్ని కలిపాం. హెక్సామెథిలీన్ టెట్రమీన్ అనే కాంపౌండ్ని కనుక తీసుకుంటే సేమ్ కాంపౌండ్ ఆ ప్లేస్లో మనకి రిపీట్ అవుతుంది. ఎక్కడొక CH2 కలుస్తుంది, మూడో మాలిక్యూల్ దగ్గర ఒక CH2 కలుస్తుంది. సో అది కూడా వేసేద్దాం. బెంజీన్ OH H CH2. మీరు నాతో పాటు వేస్తే నేను చాలా సంతోషిస్తాను. రఫ్గా రాసిన నోట్సే కాబట్టి బాధలేదు, చక్కగా 1-2 సార్లు రాయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే ఈక్వేషన్స్ ఏవైనా కూడా మనకి ఈజీ అయిపోతాయి, అక్కడ మిస్టేక్స్ ఏమి పడవు. ఇది పై మాలిక్యూల్, దీన్ని రాసినటువంటి మాలిక్యూల్. ఇది మళ్ళీ దీని యొక్క స్ట్రక్చర్ ఆ ప్లేస్లో రిపీట్ చేయి. బెంజీన్ రింగ్ OH CH2, మరలా బెంజీన్ రింగ్, ఈ CH2 కలుస్తుంది, ఇది ఈ ప్లేస్లో, ఇది OH, ఇది CH2, మరలా బెంజీన్ రింగ్, ఇక్కడ CH2, ఇక్కడ OH. ఈ 2 మాలిక్యూల్స్ని ఆ ప్లేస్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేసాం. ఇప్పుడు మనం జస్ట్ ఏం చేయాలంటే దీనికి CH2ని ఇలాగా కలపాలి. 2 మాలిక్యూల్ వదిలేసి CH2 కలపాలి. దీన్ని మనం బ్యాక్ లైట్ అని చెప్పేసి
అర్థమైందమ్మా, ఈజీయే, ఒకటి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా తయారు చేసినటువంటి బాక్లైట్ అనేటటువంటి దాన్ని దేనికి వాడతారు? ముందు దీని ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. దీనికి ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి? దీనికి ఉండేటువంటి ప్రాపర్టీస్ మాట్లాడాలంటే అండి, ఇది బాగా హార్డ్ మెటీరియల్, స్క్రాచ్ రెసిస్టెంట్, ఇది కూడా వాటర్ రిపెలెంట్, అలాగే నాన్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అది కూడా ఉంది దీనికి ప్రాపర్టీ. ఈజ్ అట్లే. అంతేకాకుండా ఇది ఒక ఇన్ఫ్యూజబుల్ మాస్ అని, అది మనం దాన్ని ఫ్యూజ్ చేయలేం, మళ్ళీ తిరిగి కరిగించడం అనేది పనే కుదరదు ఇక దాన్ని. సో చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి మెటీరియల్ ఇది. చాలా రకాలైనటువంటి ఆర్గానిక్ సాల్వెంట్స్, ఇనార్గానిక్ సాల్వెంట్స్, యాసిడ్స్, వీటిలో దేనిలోనూ కూడా కరగదండి. సో నాట్ సాల్యుబుల్ ఈవెన్ ఇన్ ఆర్గానిక్ యాసిడ్స్లో కూడా ఇది కరగదు. ఇస్ దట్ క్లియర్? సో ఇలా మనకి ఒక థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ మెటీరియల్ని కాండెన్సేషన్ పొలిమరైజేషన్ ద్వారా తయారు చేయొచ్చు. ఎక్కడ వాడతారండి దీన్ని తీసుకెళ్ళి? అప్లికేషన్స్ ఏంటి అంటే, బ్యాక్ లైట్ని మెయిన్గా దేనికి యూజ్ చేస్తారు అంటే, మనకి ఎలక్ట్రికల్ స్విచ్చెస్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఎక్కడైతే హీట్ ఉంటుందో ఆ ప్లేసుల్లో దీన్ని యూజ్ చేస్తారు. సో ఎలక్ట్రికల్ స్విచ్చెస్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు, కార్ డాష్ బోర్డ్స్ని వాటిని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఏదైనా ఏరియాలో హార్డ్ మెటీరియల్ మనకు కావాలి అని అనుకున్నప్పుడు ఆ హార్డ్ మెటీరియల్ వచ్చేటువంటి ఏరియాలో ఎక్కడైనా కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీనికున్న ఇంకో మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే అండి, స్క్రాచ్ రెసిస్టెంట్. దీనిపైన అంత తొందరగా గీత పడదనమాట. మనం స్క్రాచ్ పెట్టినా తొందరగా గీత దానికి రాదు. కాబట్టి ఏంటంటే ఈ మెటీరియల్ని తీసుకువెళ్ళి ఎక్కడైతే షేప్ రిటెన్షన్ మనకు గట్టిగా ఉండాలో, మారిపోకుండా ఉండాలో అలాంటి ఏరియాల్లో వాటిల్లో దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఒకసారి చూద్దామండి ప్రాపర్టీస్. ముందుగా ఎవరిదానికైనా కూడా వాటర్ రిపెలెంట్, నాన్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ రాసుకోమన్నాను కదా, అవకాశం పక్కన పెట్టేసినట్లయితే ఇది హార్డ్ మెటీరియల్, స్క్రాచ్ రెసిస్టెంట్, హైలీ ఇన్ఫ్యూజబుల్ మాస్, కరగదనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ సాల్యుబుల్ ఇన్ ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఆల్సో, వాటిలో కూడా ఇది కరగదు. అప్లికేషన్స్లోకి వచ్చేసరికి ఎలక్ట్రికల్ స్విచ్చెస్ చేయడానికి, హీట్ రెసిస్టెంట్ బుషెస్ని తయారు చేయడానికి, మన 2 వీలర్స్కి వాటికి బుష్లు ఉంటాయి ఫ్రంట్ టైర్ దగ్గర, వాటిని తయారు చేయడానికి, అండ్ అట్ ద సేమ్ టైం కార్ డాష్ బోర్డ్స్ని వాటిని తయారు చేయడానికి, ఎక్కడైతే హీట్ అప్లయన్సెస్ మనం యూజ్ చేస్తూ ఉంటామో ఆ ప్లేసుల్లో ఈ ప్లాస్టిక్ మెటీరియల్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఇస్ దట్ క్లియర్? అలాగే దీంతో రిఫ్రిజిరేటర్ కాంపోనెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రిఫ్రిజిరేటర్లో కూడా కింద కంప్రెషర్ ఉంటుంది, దాని పక్కన ప్లాస్టిక్ మెటీరియల్స్ ఉంటాయి, ఆ ఏరియాస్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. అర్థమైనట్టేనా అండి? రైట్. దీని తర్వాత పాలీకార్బోనేట్స్ని ఎలా తయారు చేస్తాం? మూడోది పాలీకార్బోనేట్స్. ఆల్రెడీ వీటి యొక్క మోనోమర్స్ అన్నీ కూడా నేను మీకు చెప్పాను, పాలీకార్బోనేట్స్కి వాటికి సంబంధించినవి. దీనిలో ఒక మోనోమర్ ఉంటుందండి. ఈ మోనోమర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మీరు మోనోమర్స్ని ప్రాక్టీస్ చేస్తుంటే దీని పేరు చెప్పేసేవాళ్ళు ఈ వాటికి. అదేంటంటే బిస్ఫినోల్ ఏ. ఈ కాంపౌండ్ యొక్క నేమ్. దీన్ని తీసుకెళ్ళి దేనికి కలుపుతారంటే ఫాస్జీన్ అనేటటువంటి దానికి కలుపుతారు. COCl అని ఉంటుంది. దీన్ని ఫాస్జీన్ అని అంటారు. హైలీ పాయిజనస్ గ్యాస్ అండి. రియాక్షన్ మీరు చెప్పేయచ్చండి, రెండింటికి రియాక్షన్ చేసినట్లయితే ఇక్కడ Cl, ఇక్కడ HCl పోతుంది, ఇక్కడ Cl, ఇక్కడ HCl పోతుంది. సో -2HCl పోయినట్లయితే ఈ మాలిక్యూల్ అంతా కలిపేయటమే తీసుకెళ్ళి. ఎలా? బెంజీన్ రింగ్ ఇలా పెట్టుకో, ఈ ప్లేస్లో O పెట్టు, ఇలా పక్క పెట్టు, ఎందుకంటే H పోయింది కదా. మళ్ళా సింగిల్ బాండ్ CH3, సింగిల్ బాండ్ CH3, మరలా బెంజీన్ రింగ్, దీని చివర ఓకి డైరెక్ట్గా ఎవరు కలుస్తారు? C పైన డబుల్ బాండ్ O, మళ్ళీ గీత. అంటే ఈ లైన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ లైన్ దీనికి కలిసిపోయింది, ఈ లైన్ మిగిలిపోయింది. సో ఇలా మనకి కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇవి N మాలిక్యూల్స్ తీసుకుంటే ఇక్కడ N రాస్తారు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో అలా ఉంటుంది, N పెట్టకుండా కూడా రాయొచ్చు. ఇలా ఏర్పడినటువంటి దీన్ని పాలీకార్బోనేట్ అని చెప్పేసి అంటారు. దీని గురించి మనం చాలా చెప్పేసుకున్నాం ప్రీవియస్ వీడియో లెక్చర్లో.
పాలీకార్బోనేట్స్ని ఎందుకు యూస్ చేస్తారు ఏంటి అనేది. సో ఫైనల్గా ఒకసారి నేను దీని గురించి చెప్తానండి. ప్రాపర్టీస్, దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దీనికి కూడా ఫస్ట్ వాటర్ రిపెలెంట్, అలాగే అట్ ద సేమ్ టైమ్ నాన్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దీని ప్రాపర్టీ హైలీ ట్రాన్స్పరెంట్, వెరీ టఫ్ మెటీరియల్, లైట్ అండ్ టఫ్ మెటీరియల్, హై ఇంపాక్ట్ స్ట్రెంగ్త్, మనం కొట్టినా కూడా అంత తొందర పగలది. అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ అంటారు కదండి, ఇదే అది అనమాట. సో అలా దీని యొక్క ప్రాపర్టీస్ చాలా టఫ్ మెటీరియల్గా, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న మెటీరియల్గా, ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ కావచ్చు, టెన్సైల్ స్ట్రెంగ్త్ కావచ్చు, ఈ మెటీరియల్కి చాలా చాలా ఎక్కువ. అందుకోసం దీన్ని తీసుకెళ్ళి ఏ ఏరియాలో యూస్ చేస్తారంటే అప్లికేషన్స్లోకి వచ్చినట్లయితే సేఫ్టీ హెల్మెట్స్ని తయారు చేయడానికి యూస్ చేస్తారు. అలాగే కళ్ళజోళ్ళు వాటిని తయారు చేసే మెటీరియల్స్కి వాడతారు. అదే కారు విండోస్ దగ్గర ఈ మెటీరియల్ని యూస్ చేస్తారు. పోలీస్ మెన్ అయినట్లయితే కనుక సేఫ్టీ ప్యాడ్స్ లాంటి వాటిని తయారు చేయడానికి యూస్ చేస్తారు. మన ఇళ్లలో అయితే కనుక ఎలక్ట్రికల్ మెయిన్, దాన్ని మీకు ఇంటికి వచ్చి కరెంట్ రీడింగ్ తీస్తుంటారు కదా, ఆ మెయిన్స్ మీద ఉన్నటువంటి కవర్స్ని తయారు చేయడానికి యూస్ చేస్తారు. అలా ఏ ఏరియాలో అయితే లైట్ వెయిట్, హెవీ స్ట్రాంగ్గా ఉండాలో, ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ ఉండాలని మీరు అనుకుంటున్నారో ఆ ఏరియాలన్నింటిలోనూ కూడా ఈ పాలీకార్బోనేట్ అనేటువంటి మెటీరియల్ని యూస్ చేస్తారు. అయితే దీన్ని వాటర్ టిన్స్ వాటికి వాడకూడదు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. కాకపోతే అన్ఫార్చునేట్గా చాలామంది అలా చేస్తున్నారంట. ఓకేనండి. సో ఈ రకంగా మనకి ఈ 3 కాంపౌండ్స్లో ఇంకొక 3 ఉన్నాయి, దీని తర్వాత ఇంకా ఉన్నాయి మనకి ఎలాస్టమర్స్లో వస్తాయి. 6 వస్తాయి కాంపౌండ్స్ మొత్తం. ఈ 6 కాంపౌండ్స్ని 4 సెట్స్లో సెట్ చేస్తారండి తీసుకువెళ్ళి. ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో మాత్రం క్వశ్చన్ గ్యారంటీగా పడుతుంది దీనికి సంబంధించినటువంటిది. కాబట్టి ఈ క్వశ్చన్లు బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా చదువుకోండి. అందరికి అర్థమైనట్టేనా అండి? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.